అందరికీ నమస్కారం. నా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఎంతో పవిత్రమైన వరలక్ష్మి వ్రతం గురించి తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతాన్ని ఎందుకు చేసుకుంటారు, ఈ వ్రతం వెనుక ఉన్న కథ ఏమిటి, అమ్మవారిని ఎలా పూజిస్తారు, ఈ వ్రతం వల్ల కలిగే విశ్వాసపూరితమైన ఫలితాలు ఏమిటి, ఇవన్నీ ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. వరలక్ష్మి అంటే ఎవరు? మనందరికీ తెలిసినట్లుగానే లక్ష్మీదేవి ఐశ్వర్యానికి, సౌభాగ్యానికి, సంపదకు అధిదేవత. వరాలను ప్రసాదించే లక్ష్మీదేవిని వరలక్ష్మి అని పిలుస్తారు. అష్టలక్ష్మి స్వరూపాలైన ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి వంటి అనేక శుభాలను ప్రసాదించాలని భక్తులు అమ్మవారిని ప్రార్థిస్తారు. వరలక్ష్మి వ్రతం కథ గురించి తెలుసుకుందాం. పూర్వం మగధ దేశంలో కుండిన అనే నగరంలో చారుమతి అనే భక్తురాలు ఉండేదని పురాణాల కథనం చెబుతుంది. చారుమతి చాలా మంచి గుణాలు కలిగిన మహిళ. ఆమె భర్తను, కుటుంబ సభ్యులను ఎంతో ప్రేమగా చూసుకుంటూ, పెద్దలను గౌరవిస్తూ, భక్తి శ్రద్ధలతో జీవించేది. ముఖ్యంగా లక్ష్మీదేవిపై ఆమెకు ఎంతో భక్తి ఉండేది. ఆమె భక్తికి సంతోషించిన లక్ష్మీదేవి ఒకరోజు చారుమతి కలలో ప్రత్యక్షమై, శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు నన్ను వరలక్ష్మి రూపంలో పూజించు. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే నీకు, నీ కుటుంబానికి శుభాలు కలుగుతాయని అనుగ్రహించిందని కథనం. మరుసటి రోజు చారుమతి తన కల గురించి కుటుంబ సభ్యులకు, గ్రామంలోని ఇతర మహిళలకు చెప్పింది. అందరూ ఎంతో ఆనందంగా అమ్మవారు చెప్పిన విధంగానే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించారు. భక్తి శ్రద్ధలతో పూజ చేసిన వారిపై అమ్మవారి అనుగ్రహం కలిగి వారి జీవితాల్లో సౌభాగ్యం, ఆనందం, ఐశ్వర్యం కలిగాయని చెబుతారు. అప్పటి నుంచి భక్తులు ఈ వ్రతాన్ని ఆచరించడం ప్రారంభించారని విశ్వాసం. ఈ వ్రతాన్ని ఎందుకు చేసుకుంటారు? వరలక్ష్మి వ్రతాన్ని ముఖ్యంగా కుటుంబ సౌఖ్యం, శాంతి, సౌభాగ్యం, ఆనందం, ఐశ్వర్యం కోసం చేసుకుంటారు. అమ్మవారి ఆశీస్సులతో ఇంట్లో అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని, కుటుంబంలో ప్రేమాభిమానాలు, శాంతి నెలకొనాలని భక్తులు ప్రార్థిస్తారు. ఇది కేవలం ధనం కోసం చేసే పూజ మాత్రమే కాదు. మన జీవితంలో ఉండే సంతోషం, మంచి ఆరోగ్యం, ధైర్యం, జ్ఞానం, కుటుంబ ఐక్యత, మనశ్శాంతి కూడా నిజమైన ఐశ్వర్యమే కదా. అందుకే లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. పూజలో ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతంలో ఇంటిని శుభ్రం చేసుకుని, పూజా మందిరాన్ని అందంగా అలంకరించి, కలశాన్ని ఏర్పాటు చేసి అమ్మవారిని ఆహ్వానిస్తారు. పసుపు కుంకుమలతో పాటు పూలు, పండ్లు, తమలపాకులు వంటి పూజా సామాగ్రితో అమ్మవారిని పూజించి నైవేద్యం సమర్పిస్తారు. పూజ పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారి కథను విని హారతి ఇచ్చి అమ్మవారి ఆశీస్సులు కోరుకుంటారు. వరలక్ష్మి వ్రతం అంటే కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు. మన కుటుంబం సంతోషాలతో ఉండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థించే ఒక పవిత్రమైన సందర్భం. భక్తి, నమ్మకం, కృతజ్ఞతతో అమ్మవారిని పూజించటం ఈ వ్రతంలోని అసలైన గొప్పతనం. ఇలా మనం వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తాం. అమ్మవారి కృప మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి ఇంట సుఖశాంతులు, ఆనందం, ఐశ్వర్యం నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై మహాలక్ష్మి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.